అంటే గత 5 ఏళ్లలో అవినీతిలో విపరీతంగా కూరుకుపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా వ్యవస్థలు ఆ విధంగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికి 2-3 సందర్భాలు మాట్లాడారు. ఇంకా అధికారులు ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. లెక్కలన్నీ తేలిస్తాము అని లెక్కలేంటో తెలుసు. కడప ఎస్పీ కూడా బదిలీ పడింది మనకు తెలుసు. అదే సార్, ఆ లెక్క ఏంటంటే అది వాళ్ళ ఆరోపణ. దాన్ని ఇప్పుడు మీరు సెట్ చేస్తున్న 1 by 1. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అయితే లిక్కర్ దోచుకుంటున్నారో టెండర్ల పేరుతోటి వీళ్ళ నాయకులకే కట్టబెట్టేసి కూటమి నేతలు ఏ విధంగా బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్ల డబ్బుల్ని కొట్టేస్తున్నారో, ఇసుక రూపంలో ఏ విధంగా కొట్టేస్తున్నారో ఈ బియ్యం రూపంలో కూడా కొట్టేస్తున్నారు. ఈ కొట్టేయడానికి అడ్డం ఎవరు? అడ్డం అధికారులు. ఈ అధికారుల మీద చర్యల పేరుతోటి అక్రమ మార్గాలని సక్రమం చేసుకోవటం కోసం అడ్డుగా ఉన్నటువంటి అధికారులను తొలగించేస్తారు. ఇది ఒక ఎత్తుగడ. రెండవది ఇదే నిజం, మీ వాదన ప్రజలు ఇదే నిజం. నువ్వే పోర్టుకు తరలించి, నీ నాయకుడే తరలించి, నీ మంత్రి తరలించి, నీ చైర్మన్ తరలించి, ఇవంతా తరలినటువంటి బియ్యాన్ని మళ్ళీ పట్టుకున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఇంకే అధికారి పనిచేస్తాడు? మొట్టమొదటిది. రెండవది, ఇది కూడా ఎందుకు చేస్తున్నారు? జనసేన హడావిడి. రాజ్యసభ దక్కించుకోవాలి, నాగబాబు గారికి రాజ్యసభ కట్టబెట్టాలి, ప్రజలకి దక్కవలసినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని, గతంలో అనేక వర్గాలకి చెందినటువంటి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు దక్కిన గౌరవాన్ని ఇవాళ ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కొట్టేశారు. సింగిల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రంలో ఉంది. గతంలో మా ప్రభుత్వంలో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకు? 5 వర్గాలకు దక్కిన గౌరవం అది, అధికారం అది. అంటే వర్గాన్ని వాళ్ళు కొట్టేశారు. వర్గాలకు గౌరవం ఇచ్చారు కానీ వాళ్ళకి ఎక్కడ అధికారం ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోర్టులోకి వెళ్ళనివ్వట్లేదంటే నీకు అధికారం ఉందా? నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా అధికారం? నీ దగ్గర ఉందా? ఆయన కేంద్ర మంత్రి మిమ్మల్నే పోనివ్వట్లేదు కదా. రెండోది, ఇవాళ రాజ్యసభను కొట్టేయాలి, జనసేన పార్టీ తీసుకోవాలి, లోకేష్ గారిని లేకపోతే బాబు గారిని బ్లాక్ మెయిల్ చేసుకోవాలి, లేకపోతే రాజకీయ బేరసారాలు చేసుకోవాలి. లేటెస్ట్ మీరు రాకముందు మా ప్రతినిధి రవిచంద్ అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందించారు. ఇప్పుడు ఈ 3 రాజ్యసభ సీట్లు 3 ఏళ్ళు 20 నెలలు పదవీకాలం ఉన్నవే. ఇందులో ఈసారి అంటే తక్కువ పదవీకాలం ఉంది కాబట్టి మీకు ఇవ్వడం బీజేపీ ఒకటి అడుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఆర్ కృష్ణ రాజీనామా చేశారు, మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఒకటి గ్యారంటీ ఇచ్చారు. కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారే మీరు, మా అధికారుల గురించి మాట్లాడుతున్నారే. మరి మా నాయకులకే రాజ్యసభ సీటు కట్టబెట్టే దుస్థితిలో ఉన్న మీరు నీతులేం మాట్లాడతారు? బీదా మస్తాన్ రావు గారికి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారంటే మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి సక్రమంగా చేశారని మీరు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఎలా వేస్తారు? రెండవది, బీజేపీ వాళ్ళకి దక్కుతుంటేనే ఈ హడావుడి. బీజేపీ వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలని వారు అనుకుంటున్నారు కాబట్టి కూడా వాళ్ళకి మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ. కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం కిరణ్ రాయల్ గారు, జనసేనకు ఈసారి 3 ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి రాబోతుంది. మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబు, కొనిదెల నాగేంద్రబాబు, ఆయనకు ఇది దక్కబోతుందని ఆల్రెడీ మీ పార్టీ అధినేత అడిగారని. కానీ ఇప్పుడు అందిస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 సీట్లలో 3 తక్కువ పదవీకాలం ఉన్నావు కాబట్టి ఫుల్ లెంత్ సీట్ని మీరు ఫ్యూచర్లో తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఒకటి అడుగుతుంది, 2 టీడీపీకి ఇస్తామని మేము మాట ఇచ్చామన్న అంశాన్ని కూడా ఇప్పుడు లంచ్ భేటీలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంతో చెప్పబోతున్నారని. మీరు ఖచ్చితంగా రాజ్యసభ సీట్ మీకు ఈసారి దక్కే అవకాశం ఉందా? లేదంటే ఇప్పుడు అందుతున్న వార్తల ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదనకు మీరు ఓకే చెప్తారా? సతీష్ అన్న, మీడియా ఏమైనా చెప్తుందంట, ఒక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎప్పుడు మన కొన్ని విషయాలు నమ్మకూడదు. ఇప్పుడు వీళ్ళు డైవర్ట్ చేయడానికి, ఈ కాకినాడ ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వీళ్ళు చేసిన అవినీతి బాగోతాని అక్కడున్న వీళ్ళ అధికారులు ఎక్కడ మనం చర్యలు తీసుకుంటామని చెప్పి దీని ప్రజలు తెలియకుండా తెరపైకి నాగబాబు గారి పేరు తీసుకొచ్చి రాజ్యసభ అని చెప్పి హడావిడి చేస్తున్నారు. అలాగే మేమేదో పదవులు తీసుకుంటున్నాం. పదవులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని ఒక పదవి ఉంది, అదే పెద్ద పదవి. దాని మించిన పదవే లేదు. అది కోట్ల మంది అభిమానులు ఇచ్చిన పదవి. డిప్యూటీ సీఎం అనేది తాత్కాలికం వస్తాయి పోతాయి, పదవులు వస్తాయి. పవర్ స్టార్ అనేది 20 ఏళ్ల క్రితం వచ్చింది, ఇంకో 20 ఏళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి మా పదవుల కోసం పాకిలాడే పార్టీ పదవి కోసం ఎగబడే
చూసే పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈ విషయాన్ని వైసీపీ పేటీఎంస్ గారు వైసీపీ నాయకులు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మేము పదవులు కక్కుర్తి పడే స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలో కాదు, ఆయనకి ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ఆయనకు ఒక బిరుదు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కోసం ఆయన ఏదో చేస్తున్నారని వైసీపీలో మాట్లాడే కామెడీ జోకులు ఆపేసి ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే నాగేంద్ర బాబుకు రాజ్యసభ అనేది ఇది అంత ఉట్టి ట్రాష్ అయినా, ఇది అంత ఉట్టి ప్రచారమేనా? సార్ ఒకటి సార్, ఏదున్నా అఫీషియల్ గా పార్టీ నుంచి అనౌన్స్మెంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారో కాబట్టి మనోహర్ గారో లేకపోతే ఎమ్మెల్సీ గారో అనౌన్స్ చేస్తారు. లెటర్ ప్యాడ్ ఉంది, మాదొక పార్టీ సిద్ధాంతాలు అన్ని ఉన్నాయి, దాని ద్వారా చెప్తాము. అంతేగాని ఊరికి ఎవరో చెప్పేసేంత మాత్రాన ఈ కాకినాడ ఇష్యూని సైడ్ ట్రాక్ తీసుకెళ్లడానికి, ఈ కాకినాడ సంబంధించిన ఇష్యూని ప్రజల్లో మర్చిపోవడానికి ఈ రాజ్యసభ గేమ్ ఆడుతున్నారు ఏమో అనుమానంగా ఉంది. ఒకవేళ నిజంగా ఇస్తాంటే ఇవ్వండి, ఏం తప్పేముంది. మేము అధికార పక్షాలు ఉన్నాం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచి 2 సీట్లు గెలిచాము, ఎంపీలు ఉన్నారు, 100% స్ట్రైక్ రేట్ ఉంది, మాకు ప్రజల్లో ఆదరణ ఉంది, మా పార్టీ బలోపేతం అవ్వాలన్నప్పుడు అవకాశం ఉంటుంది, మాకు ఇవ్వాలి, తప్పులేదు. మేము అడిగితే ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఇస్తారో లేదో అధినేతలు కూర్చొని మాట్లాడతారు. కానీ దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వైసీపీ చేస్తున్నా. చంద్రశేఖర్ గారు, అంటే ఇలాగ రాజ్యసభ నాగేంద్ర బాబుకి ఇస్తారని ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ కొంత మీడియా రకమైన సృష్టి. మేము ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించే పార్టీ కాదు, ప్రజల కోసం ఆశించే పార్టీ అని కిరణ్ రాయల్ గారు క్లారిటీ ఇస్తున్నారు. రెండోది రాజ్యసభ సీట్ల వ్యవహారం వాళ్ళ సొంత వ్యవహారం, దానిపైన మీకెందుకు అంత ఉత్సుకత? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని మీరు ఒక్కటి కొట్టేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చూస్తూ ఊరుకోదు కదా, ప్రశ్నిస్తుంది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష రెండవది, వీరు మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద మాటలకి చేతలకు పొంతనుండదు. నిజంగా మీకు పదవి వ్యామోహం లేనట్లయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా దిగిపోయి ఒక దళితుడికి ఇవ్వండి, కట్టబెట్టండి. 5 దళితులకి మేము మంత్రి పదవులు ఇస్తే మీరు 2 ఇచ్చారే, 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మేము చేస్తే మీరు ఒక్కరు కొట్టేశారే. అంటే మీకోసం, మీ రాజకీయ వ్యామోహం కోసం, మీ రాజకీయ పదవుల కోసం దళితులు బలవాలా, బడుగు బలహీన వర్గాల వాళ్ళు బలవాలా? ఇవాళ మీరు రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మా దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, బీదా మస్తాన్ కదా తీసుకొని మీరు చేస్తున్నటువంటి కొత్త క్రీడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనుగడలో లేకుండా చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం, వారి మీద కేసుల రూపంలో లేకపోతే ఇంకొక రూపంలో వారిని అది మీ వల్ల కాదు అని చెప్పి పార్టీ మారిన వాళ్ళు ఒక ఏ రాజకీయ పార్టీ అయినా ఒక శాసనసభ్యుడు, ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చి జాయిన్ అవుతారు అంటే ఎవరైనా జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడున్న రాజకీయ రాష్ట్రంలో సార్, ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మతాల మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నం చేయాల, మత విశ్వాసాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయాల, కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ప్రయత్నం చేయాల, మీద కూడా రాజకీయం చేయాల. ఇటు బీజేపీకి దగ్గర అవ్వాలి, ఇటు రాష్ట్రంలో పదవులు కొట్టేయాలి. ఈ రెండిటి కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి. తప్ప ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లలో జనసేనకు సీట్ రాకపోతే మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా? సార్ ఖచ్చితంగా మీరు ఈ రోజు కాకపోతే రేపైనా పొందుతారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారికి బయటని తప్పించడానికి ఇదొకటి, ఈ షిప్ ఒకటి కలెక్టర్ గారు పట్టుకున్నటువంటి వ్యక్తి కదా, వీరు కూడా పట్టుకున్నట్టు యాక్ట్ చేసింది. రెండవది రాజకీయంగా లబ్ధి పొందడానికి నాగబాబు గారికి పదవిని కట్టబెడతారు. కట్టబెడితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం కట్టబెడితే సన్యాసం అంటే ఇప్పుడు నాగేంద్ర బాబుకి సీట్ కట్టబెడితే తప్పే ఉంది. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2 కోట్లు ఓట్లు వేస్తూ ఉండాలా, కాదు నేను అదే చెప్తున్నా. అక్కడ ఏర్పడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం, సర్దుబాట్లు ఉంటాయి. పదవుల పంపకాల విషయంలో వాళ్ళ సర్దుబాట్లు, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దళితుల నాయకులు కాదా మీరు ఎక్కడ డిసైడ్ చేస్తారా? 5 మంత్రి పదవులు ఇచ్చాం సార్ మేము. 2 మంత్రి పదవులే ఇచ్చారు. 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు గా ఉన్నారు, వెనకబడిన తరగతులకు చెందినటువంటి వారు. మీరు ఒక్కరే అంటే వీరిని మీరు దగా చేస్తుంది, మోసం చేస్తుంది నిజం కాదా అని మేము అడుగుతున్నాం. అంటే సూటిగా సమాధానం చెప్పండి. పదవులు ఇచ్చేస్తే మీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు, మీ పవన్ కళ్యాణ్ నాగబాబు కొన్ని కులాలకు మాత్రమే రాజకీయమా? నేను అదే అడుగుతున్నా. అంటే పదవులు ఇచ్చినంత మాత్రాన జాతులు ఉద్ధరించినట్టేనా? ప్రాంతీయ పార్టీలు
ప్రాంతీయ పార్టీలు పదవులను అలంకారంగానే ఇస్తున్నాయి, అది మాత్రం వాస్తవం. ప్రాంతీయ పార్టీలు దళిత బీసీ వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి దగా చేసింది, మోసం చేసింది, మభ్య పెట్టింది. ఇవాళ పథకాలను కూడా ఏరివేస్తున్నారు దళితుల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికంగా దళితులు ఉన్నారు కాబట్టి వారి మీద కేసులు పెట్టి జైళ్లతో నింపివేస్తున్నారు. ఇదంతా కూడా కూటమి చేస్తున్నటువంటి పక్షపాత రాజకీయం అంటున్నాం. దీన్ని ఎవరు సమర్థించకూడదు అంటున్నాం. ఇది ప్రజలు తెలుసుకోవాలంటున్నాం.